అంటే ఇప్పుడు ఇంట్లో జనరల్గా ఆర్మీకి వెళ్ళేటప్పుడు అంటే కొంచెం భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత యుద్ధాలు జరుగుతాయి, దేశ రక్షణలో పాల్గొంటారు. అది మీ అమ్మగారు నాన్నగారు ఎట్లాగ తీసుకున్నారు మీరు వెళ్తానన్నప్పుడు? అటువంటి భయం ఏం లేదండి. ఎందుకనో మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఎప్పుడూ కూడా నాకు ఇలా నువ్వు వెళ్ళొద్దని కానీ లేకపోతే యుద్ధంలోకి వెళ్తే భయం అని కానీ అసలు అనలేదు. నిజానికి ప్రోత్సహించారు ఇద్దరు. ఎంతమంది మీరు మీ నాన్నగారు వాళ్ళకి సంతానం? మేము 5గురం అండి. నేను నాకంటే ఇద్దరు పెద్ద ఆడపిల్లలు, వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి నేను ఆర్మీలో చేరేటప్పటికే. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు. అది మీరు వెళ్ళారు అయితే మొత్తానికి. ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహించారు. అడ్డైతే చెప్పలేదు. అప్పట్లో ఏమిటంటే ఎవరైనా ఇంజనీరో డాక్టరో రెండే ఆలోచనలు ఉండేవి. అవి చదవలేని వాళ్ళు ఏ కారణంగానైనా వాళ్ళు ఇంకా బీకాములు లేకపోతే బ్యాంక్ ఉద్యోగాలు ఇలాంటివి ఆలోచించేవాళ్ళు. కానీ ఆర్మీ గురించి ఆలోచించిన మన పిల్లలు తక్కువ అప్పట్లో. ఇప్పుడు తక్కువేనేమో మరి నాకు తెలీదు. కానీ నాకు ఆ ఆలోచన వచ్చింది. దేవుడి దయ వల్ల నేను సక్సెస్ఫుల్గా మొదటి ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయిపోయాను. దాంతో నాకు ఇంకా వేరే ఆలోచన వచ్చే అవకాశం కూడా లేకపోయింది. అది ఇప్పుడు మీరు చేరినప్పుడు మొత్తం మీరు 338 మంది ఒక బ్యాచ్గా వచ్చామన్నారు కదా. అలాగే 71లో అంటే మీరు చేరిన కొత్తలోనే యుద్ధానికి అవకాశం వచ్చింది. అది మాకు అదృష్టం అండి. ఒక రకంగా అనుకున్నారా? చేరిన కొత్తలోనే తప్పకుండా ఉత్సాహంగా ఉంది మీకు? ఉత్సాహమే కాదు, చాలా గర్వంగా కూడా. ఎందుకంటే ఆర్మీలో చేరే ముందు మా ట్రైనింగ్లో కానీ అసలు ఎటువంటి మోటివేషన్ దొరుకుతుందంటే, యుద్ధంలోకి వెళ్ళి మన డ్యూటీ కోసం, మన సరిహద్దుల్ని కాపాడటం కోసం చచ్చిపోయినా పర్వాలేదు. అంటే మీకు అలాగా ట్రైనింగ్లోనే నేర్పిస్తారు. ఆ ఉద్దేశం ప్రబలంగా ఏర్పడుతుంది, మోటివేషన్ ఫుల్ వచ్చేస్తుంది. ఆ స్పిరిట్తో ఏంటంటే అంత స్పిరిట్ ఉండి చేరిన తర్వాత ఒకవేళ యుద్ధం ఏది రాలేదనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను, చక్కటి మంచి కుర్రాళ్ళు ఇప్పుడు చేరుతున్నారు. నేను చేరిన తర్వాత ఇప్పుడు 71 వార్ అయిపోయింది. ఆ వార్ తర్వాత కమిషన్ అయినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఈ గడిచిన 50 సంవత్సరాల్లోనూ యుద్ధం అయితే రాలేదు కదా. లేదు, ప్రశాంతంగానే ఉంది. ప్రశాంతంగానే ఉంది. అది చాలా సంతోషించదగ్గ విషయం. కానీ ఒక యుద్ధంలోకి వెళ్ళి వచ్చాను అన్న సాటిస్ఫాక్షన్, అన్న గర్వం, వాళ్ళు కూడా బ్రిగేడియర్గా రిటైర్ అయినా కానీ వాళ్ళకి ఈ ఫీలింగ్ ఉండదు కదా. కరెక్ట్ అండి. ఆ ఫీలింగ్ నాకు వచ్చిందని చెప్పి నేను ఈ రోజుకి గర్వపడతాను. అప్పట్లో ఏంటంటే మనం యుద్ధం వచ్చింది, యుద్ధంలో నేను ముందుండాలి అంతే. అది తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండేది కాదు. ఫుల్ జోష్. యుద్ధ అనుభవం ఎలా ఉంది మీకు అప్పుడు? మీరు కొన్ని అంటే మాకు సినిమాల్లో చూస్తే తెలుస్తుంది తప్పించి విడిగా మాకు ఎలా జరుగుతాయో తెలియదు. 71లో సెప్టెంబర్ మొదటి వారంలో నేను యూనిట్లో చేరానండి. అంటే కమిషనింగ్ అయిన తర్వాత వయోస్ కోర్స్, యంగ్ ఆఫీసర్స్ కోర్స్ అని ఉంటుంది. నేను ఆర్టిలరీలో చేరాను. కనుక ఆర్టిలరీలో లాంగ్ రేంజ్ గన్స్ ఉంటాయి. లాంగ్ రేంజ్ గన్స్ నేను వెళ్ళిన రెజిమెంట్ 130 మిల్లీమీటర్ మీడియం గన్ అని, దాని రేంజ్ 27.5 కిలోమీటర్స్. ఈ 27.5 కిలోమీటర్స్ ఫైర్ చేసేటటువంటి గన్ ఫైర్ చేయాలంటే మాకు తెలిసి ఉండాలి కదా, దాని పద్ధతులు ట్రైనింగ్ ఉండాలి కదా. ఇది యంగ్ ఆఫీసర్స్ కోర్స్ అని అందులో నేర్పుతారు. ఆ యంగ్ ఆఫీసర్స్ కోర్స్ చేసి యూనిట్లో చేరంగానే నేను వెస్ట్రన్ బార్డర్ వెళ్ళలో యుద్ధం చూశాను. మమ్మల్ని యుద్ధానికి మూవ్ చేశారు. రెజిమెంట్ని మూవ్ చేసిన కొద్దీ స్పెషల్ ట్రైన్లో గన్స్ని లోడ్ చేసుకుని బబీనా నుంచి పఠాన్కోట్ వరకు తీసుకెళ్ళడం, పఠాన్కోట్లో గన్స్ని డౌన్లోడ్ చేసుకుని, అంటే ట్రైన్ నుంచి, స్పెషల్ ట్రైన్ నుంచి కిందికి దింపి, తర్వాత ఒక హైడ్ అంటే దాక్కునే ప్రదేశం, విమానాలకి బంకర్స్ కాదు, పెద్ద తోటల్లోనూ వాటిలోనూ, ఎందుకంటే చాలా పెద్ద గన్స్ కదా. ఆ పెద్ద గన్స్ యుద్ధ విమానాలకి కనపడకుండా ఉండాలంటే చెట్ల కింద వాటి కింద నెట్కి పెట్టి వాటిల్లో ఉంటాం.
అది అలా ఒక నెల గడిచింది. ఆ తర్వాత సడన్గా 3 డిసెంబర్న మేము ఎక్కడికో వెళ్ళి వస్తున్నాం. వెనక్కి వస్తుంటే మధ్యాహ్నం 3 గంటల ఆ ప్రాంతాల ఏకంగా 7 విమానాలు పాకిస్తాన్వి మా మీదికి డైవ్ చేసి బాంబులు అవి వేసాయి. అది మొదట నాంది. అక్కడి నుంచి పడుతుండగానే ఎలా అనిపించింది అసలు? పడుతుండగానే ఏమనిపించదండి యాక్చువల్గా, కొంచెం థ్రిల్ మొదట్లో. ఆ విమానాలు చూద్దామని తల పైకి లేస్తుంది. అయ్యో వీళ్ళు బాంబులు వేస్తున్నారు కనుక మనం డిఫెన్సివ్ పొజిషన్లో ఉండాలి, మనం రక్షించుకోవాలని చెప్పి ఏదైనా ఒక గోడ పక్కనో లేకపోతే ఇంకేదైనా ఒక చెట్టుకి వెనకాలనో దాక్కుందాం అని చెప్పి పరిగెత్తుకెళ్ళి అక్కడ దాక్కోవడం చూడటం జరుగుతుంది. వాళ్ళు బాంబులు వేశారు. ఆ బాంబులు పడ్డవి, అటు ఇటు పడ్డాయి, మాకు తగలలేదు కనుక లేచాం. ఎవరికైనా తగిలితే వాళ్ళు లేవరు అంతే. అప్పుడు యాక్చువల్గా భయం అన్న ఫీలింగ్ లేదండి. అది మీకంటే అంత ఇదిగా బ్రెయిన్ వాష్ అవుతుంది ఫస్ట్. అయిందేమో మరి నాకు తెలీదు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక రకమైన జోష్ ఉండేది. వీళ్ళు వాళ్ళు వచ్చారా, సరే నెక్స్ట్ వీ విల్ షో అన్నటువంటి ఫీలింగ్ ఉండేది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి నుంచి మేము గన్స్ ఫైరింగ్ స్టార్ట్ చేసాం. రకరకాల టార్గెట్స్ దొరుకుతూ ఉండేవి. అందులో పాకిస్తాన్ వాళ్ళ గన్ పొజిషన్, వాళ్ళ గన్స్ ఎక్కడి నుంచి అయితే ఫైర్, ఆ గన్నుల్ని ధ్వంసం చేసేటటువంటి టాస్క్ నాకు ఇచ్చారు. సో నేను ఫైర్ చేసిన దాంట్లో పాకిస్తానీ 25 పౌండర్ అంటారు, కొంచెం దీనికంటే చాలా చిన్నది అది. ఆ 25 పౌండర్ గన్ పొజిషన్ మీద నేను ఫైర్ చేయగా అది మొత్తం ధ్వంసమైంది. నేను యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూశాను. అక్కడి నుంచి కార్ట్రిడ్జెస్ అవి తీసుకొచ్చాను, మీకు చూపిస్తాను, నా దగ్గర ఉన్నాయి. ఇంకా POF అని పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఆ గన్ పొజిషన్ పూర్తిగా ధ్వంసం కావటానికి మా గన్స్ కారణం అండి. అది అంటే నేను ఇలా చేశాను. ఇప్పుడు ఒక సోల్జర్కి ఏంటంటే ఈ టాస్క్ దొరికింది, ఈ టాస్క్ వల్ల పాకిస్తాన్ వాళ్ళ గన్స్నే నేను ఫైర్ చేసి ధ్వంసం చేయగలిగాను అన్న సంతోషం అనేది జీవితాంతం ఉంటుందండి. జీవితాంతం ఉంటుంది. మీతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు ఆ యుద్ధంలోనూ. ఎట్లా మీరంటే ఇప్పుడు వాళ్ళకి కొంతమంది పోతూ ఉంటారు, ఇటు గతిస్తూ ఉంటారు, అటు గతిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీకు ఎలాంటి అనుభవం ఎదురైందా? మీ పక్కన ఉన్న వాళ్ళు ఏమైనా అవ్వడం, దెబ్బలు తగలడం, మరణించడం ఇట్లాంటిది జరిగినాయండి. జరిగినా కానీ అప్పుడు భయం కానీ అటువంటివే ఉండవండి. గాయపడ్డ వాళ్ళు ఉన్నారు నా ఎదురుకుండా. ఆ తర్వాత సర్వీస్లో దాదాపు 13 ఏళ్ళు నేను టెర్రరిస్టుల వెనకాల పరిగెడుతూ గడిపానండి. 4 లెవెల్స్లో 4 టెన్యూర్లు JNKలో, జమ్మూ కాశ్మీర్లో మేజర్ గాను, లెఫ్టినెంట్ కల్నల్ గాను, తర్వాత కల్నల్ గాను, బ్రిగేడియర్గా కూడా నేను రిటైర్ అయ్యే వరకు కాశ్మీర్లో టెర్రరిస్టుల వెనకాలే గడిపాను. మరణం అనేది చూస్తామండి. మా జవాన్స్ చచ్చిపోతారు, మా జవాన్స్కి గోళీలు దొరుకుతాయి, తర్వాత టెర్రరిస్టులు గ్రెనేడ్లు వేస్తారు, ఆ గ్రెనేడ్ వల్ల గాయాలు అవుతాయి, రకరకాలుగా పోతారు, చూస్తామండి. కానీ దాన్ని పక్కన అంటే ఒకసారి చూస్తారు, మళ్ళీ మా డ్యూటీ మేము కంటిన్యూ చేస్తాం. అది చూసినప్పుడల్లా మా నిర్ణయం మేము సరిగ్గా చెయ్యాలి, మేము వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ నష్టం కలిగించాలి అన్న నిర్ణయం తప్ప బాధ కానీ భయం కానీ అటువంటివి ఉండవు. అంటే ఒక సోల్జర్కి ఏమిటంటే హీ గెట్స్ యూజ్ టు సీయింగ్ బ్లడ్, డెత్, ఇంజరీస్, ఇవన్నీ పెద్ద చెల్లించరు. దీనివల్ల చెల్లించవలసిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మీరు యుద్ధం అయిపోయిన తర్వాత అయ్యో మన సాటివాడు వెళ్ళిపోయాడు అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 71 వార్లో మాతో ట్రైనింగ్ అయిన వాళ్ళు 7 ఆఫీసర్లు పోయారండి. సేమ్ ఆ యుద్ధంలోనే 2 వీక్స్, అది 3rd నుంచి 17th వరకు జరిగింది యుద్ధం. ఈ 2 వారాల్లోనూ బంగ్లాదేశ్ వైపున ఇటు వెస్టర్న్ బార్డర్లు 2 కలుపుకుని మా బ్యాచ్లో వాళ్ళు 7 వీరగతికి ప్రాప్తులయ్యారు. తెలిసింది. ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తాం, వాళ్ళకి మేము నమస్కారం చేస్తాం, కానీ దాని గురించి పెద్ద ఇదే అవుదండి. ఎందుకంటే వి ఆల్ జాయిన్ టు ఫైట్.
అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైటింగ్ ఇఫ్ సంబడి డైస్ సో వాట్. అది అంటే మీకు ఆ విధంగా ఫస్ట్ లో శిక్షణ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది కదా, అది అది ఇలా ఉండాలి, అది మీరు emotions ఉండకూడదు. ఆ మోటివేషన్ ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో నేను చెప్పలేను, కానీ వస్తుందండి, అందరికీ వస్తుంది.